రాజధాని పనుల్లో కూటమి ప్రభుత్వం మరింత వేగం పెంచింది. అమరావతిలో 11,000 కోట్ల భారీ వ్యయంతో నిర్మాణ పనులను చేపట్టేందుకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు కీలకమైన ఆర్థిక కేటాయింపులపై నిర్ణయాలు తీసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో గత 5 ఏళ్లు అమరావతి విధ్వంసానికి గురైంది. దానిని తిరిగి ట్రాక్ మీదకు తెచ్చేందుకు 6 నెలలుగా చంద్రబాబు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తాజాగా నిర్ణయం తీసుకుంది. సోమవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు ఆధ్వర్యంలో 41వ అథారిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం వివరాలను మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మీడియాకు తెలిపారు. ఐఏఎస్ ఆఫీసర్ మొత్తం 115 బంగళాలు. ఈ 115 బంగళాలు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయడానికి 516 కోట్ల రూపాయలు అవుతుంది. అదేవిధంగా ఎల్పీఎస్ చేయడానికి ఏదైతే చెప్పారో దాంట్లో కూడా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఉంటుంది. ఈ విధంగా ఇది ఫేజ్ 1లో ఈరోజు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మరొక వారంలో మిగతా రోడ్లు కూడా ఎస్టిమేషన్ వేస్తారు, వాటికి కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఐకానిక్ టవర్స్ 5 ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్. అదేవిధంగా అసెంబ్లీ అండ్ హైకోర్టు వీటికి కూడా యాక్చువల్గా టెండర్లు అయినాయి డిజైన్ చేసే వాళ్ళకి. వాళ్ళు కూడా బహుశా ఈ యొక్క డిసెంబర్ 15 లోపల వాటి యొక్క డిజైన్స్ ని సంబంధించిన ఎస్టిమేషన్స్ ఇస్తామన్నారు. అది కూడా ఇవ్వగానే వాటిని కూడా అథారిటీ మీటింగ్ లో ఈ నెలాఖరు లోపల అంటే డిసెంబర్ నెలాఖరు లోపల పెట్టి వాటిని కూడా అప్రూవ్ చేసి టెండర్ పిలవడం జరుగుతుంది. కొంతమేర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో, ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నిధులతో మిగిలిన పనులు చేపట్టేలా ఈ సమావేశంలో ఆర్థిక కేటాయింపులు జరిపారు. ఆర్థిక కేటాయింపులు ఇలా: రాజధానిలో గత 5 ఏళ్లు నిలిచిపోయిన గెజిటెడ్ ఆఫీసర్స్ టైప్ 1, టైప్ 2, క్లాస్ 4 ఉద్యోగుల అపార్ట్మెంట్స్ నిర్మాణ పనులను పూర్తి చేయడానికి 594.54 కోట్లను ఖర్చు చేసేందుకు సిఆర్డీఏ అథారిటీ సమ్మతి తెలిపింది. అక్కడ తాగునీటి సదుపాయం, రోడ్లు, వీధి దీపాలు, అంతర్గత రహదారులు, బిల్డింగ్ సెక్యూరిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ల్యాండ్స్కేపింగ్ వంటి పనులను 226.26 కోట్లతో చేపట్టేందుకు నిర్ణయించింది. నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల భవనాలకు సంబంధించిన బ్యాలెన్స్ పనులను ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నిధులు 607.50 కోట్లతో చేపట్టడానికి అథారిటీ ఆమోదం తెలిపింది. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నిధుల నుంచి ఎన్జీఓ ఆఫీసర్ల భవనాలకు మౌలిక వస్తుల కల్పనకు 594.36 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు అథారిటీ ఆమోదించింది. అఖిల భారత సర్వీస్ అధికారులు, ముఖ్య కార్యదర్శులకు సంబంధించిన 111 బంగ్లాల పెండింగ్ పనులను 516.06 కోట్ల వ్యయంతో చేపట్టాలని నిర్ణయించారు. ఎల్పీఎస్ ఇన్ఫ్రా పనులను 3,859.66 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదించింది. అమరావతిలో ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనా వ్యయం 984.10 కోట్లకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. కొత్తగా టెండర్లు పిలిచేందుకు కూడా అథారిటీ ఆమోదం తెలిపింది. వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం వల్ల జరిగిన ఆలస్యం కారణంగా లబ్ధిదారులు నష్టపోయిన వడ్డీ, ప్రాజెక్టు ఆలస్యం వల్ల జరిగిన నష్టం మొత్తం 270.71 కోట్లను ప్రభుత్వమే భరించాలని నిర్ణయం తీసుకున్నారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును 20,89,260 చదరపు అడుగుల విస్తీర్ణంలో మొత్తం 1,200 ప్లాట్లతో కూడిన 12G+18 టవర్లను చేపట్టనున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టుగా సిఆర్డీఏ ఈ టౌన్షిప్ ప్రాజెక్టును చేపట్టింది. అప్పట్లో 2018-19 అంచనాల ప్రకారం 720.05 కోట్లకు ఆమోదం తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేసింది. పనులు చేపట్టకపోవడం వల్ల ప్రస్తుతం సవరించిన అంచనాల కారణంగా 984.10 కోట్ల వ్యయంతో చేపట్టాల్సి వస్తోంది. కాగా ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుల నిధుల నుంచి అమరావతిలో వరద నివారణ పనులను 3 ప్యాకేజీలుగా చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. ప్యాకేజీ 1 పనులను 580.74 కోట్లు, ప్యాకేజీ 2 386.95 కోట్లు,
ప్యాకేజీ 3 608.26 కోట్లను కలిపి మొత్తంగా 1585.95 కోట్ల వ్యయంతో ఖర్చు చేసేందుకు అథారిటీ ఆమోదించింది. వీటన్నింటి కోసం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను 3 ఏళ్లలో పూర్తి చేస్తామని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం 3 ముక్కలాటతో అమరావతిని నిర్వీర్యం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి విషయంలో పలు కమిటీలు వేసి వాటి నివేదికల ఆధారంగా ముందుకెళ్తున్నాం. సీడ్ క్యాపిటల్లో నిర్మించే 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్డులో 2498 కోట్లతో కొన్ని పనులు ప్రారంభించడానికి CRDA అథారిటీ ఆమోదం తెలిపింది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లోని 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు డిజైన్లకు ఇప్పటికే టెండర్లు పిలిచాం. ఈ నెల 15 నాటికి డిజైన్ల టెండర్లు పూర్తవుతాయి. నెలాఖరుకు ఆయా భవనాల నిర్మాణాలకు కూడా టెండర్లు పిలుస్తామని మంత్రి తెలిపారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.